శ్రీ వాసవీదేవి గాథ ధర్మ భక్తి జ్ఞాన మర్మమున బోధ భావవేద్యము సౌభాగ్యదాయకం. సమాధియను వైశ్యముని సుమేధయను గురువును గని శ్రీ మాతృమహిమను విని స్థిర దీక్షల గైకొని భక్తి యోగమున కొలిచి భవాని దయ పొందెను మహాదేవి కృపతో మహాతప ఫలముగా మరుజన్మమున సమాధి గిరి కైలాసముదరిని శుద్ధ సిద్ధ వైశ్యులలో సోమదత్త నామమ్మున జనించెను శివశక్తుల జపించుచు పూజించుచు సోమదత్త ప్రతాపవతి శోభ కలుగు దంపతులు పరాశక్తి అంశని వరపుత్రికగా పొందిరి కీర్తి కన్య నామమ్మున స్ఫూర్తి కలుగు ఆ సుందరి వ్రత తపో దీక్షలతో సతతము భాసిల్లెను. కామాంధుడు చిత్రకంఠ గంధర్వుడు గిరి సన్నిధి చపలత కన్యను కోరి శాపములకు గురి అయి భూమి విష్ణువర్ధనుడను భూపతిగా జన్మించెను. గత జన్మ వాసనచే కాముకుడై వర్తించెను. తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా. శివ సంకల్ప మహాబలముచే భువిని పావనము చేయంగా కైలాస జలమును వేడి ఘన సిద్ధులు వైశ్యులు కదలి హిమగిరి గోముఖమును దాటి అమోఘముగా అవనిని మెట్టి 102 గోత్రములను కలిగి నూతన తేజమున వెలిగి ఆర్యావర్తమునందున నిలచి ఆర్యానామమునవధరించి గంగా బ్రహ్మపుత్ర సంగమున గౌర గోమతుల ఖ్యాతిని పొంది క్రమత దక్షిణ పథమున అడుగిడి గౌతమీ తీర బృహత్ శైలమున కామఠీశ్వరుల కడు భక్తిని అర్చించి బ్రహ్మాంశ సంభవుడు భాస్కరాచార్యుడు మార్గదర్శిగా నుండి మలచినడు పంగా పెనుగొండ తమ అండగను ఆశ్రయించే పెనుగొండ తమ అండగను ఆశ్రయించే నగజ గౌరమ్మతో నగరీసుడు కోన కమలాదేవి కూడిన జనార్దనుడు వింధ్యావాసిని శక్తి వెలసి బ్రోవంగా పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే ఆనాటి యోగి యౌవనగుడు సమాధి కైలాస సదనాన కల సోమదత్తుడే కుసుమ శ్రేష్ఠిగా నేడు పెనుగొండలో కలిగే ముక్తి నిడదరచిన శక్తి ప్రేరణతో కుసుమాంబికాపతిగా అసమాన భక్తితో ఆచార్యునాజ్ఞచే యాగమునరించే పుత్రకామేష్టితో పొందే సత్సంతతిని వైశాఖ శుక్ల పక్షాన మృగువారాన పునర్వసు యోగాన పుట్టి కవలల సిరి శుభలగ్నాన సర్వశోభన మహాప్రబల సురులు సుమ దృష్టిని కురిపించగా దేవదుందువులు దేవి ప్రోగగా జననముందిను తానే జగన్మాత
నిడిలి విదిత నామముతో నందీశ్వరాంశ సోదరునిగా జనించే ముగురమ్మల శక్తి ముచ్చటగా నొక్కటై మహేంద్రి మాహేశ్వరి వసురూపిణి వాసవి కుసుమ దంపతులకై కూతురిగా కలిగే వాసి కలుపు వాసవి వసింపగా వాసి కెక్కినది భాసురమౌ పెనుగొండ సకల సిరులతో సౌఖ్యములిండా కష్టములెరుగని కరువులు తెలియని కరువులు తరగని బలములు చెదరని భక్తి జీవ సౌభాగ్య సంపదన భక్తి జీవ సౌభాగ్య సంపదన శ్రీమంతులునై శ్రేష్ఠులునై లోకరక్షణై గుప్త ధర్మమై విశ్వజనని దయ విలసిల్లిరి గౌరీ కృపతో గౌరవాలికలు మన ధర్మముల బాలరాగరులు ధర్మ భావన ధర్మ జీవనులు చరితార్థులు శిష్టాచారులు విశ్వజనని దయ విలసిల్లిరి విశ్వజనని దయ విలసిల్లిరి బాలికగా కుమారిగా భగవతి వాసవి లీలలు కనుగొను వారలు ధన్యులు పెనుగొండ వాసులు అష్టాదశ పురస్థులు అమ్మవారి భక్తులు ఒక పరి నాలుగు చేతుల యోగ రూపిణిగా తోచి మరి ఒక పరి బాలాంబగా మంగళ శోభలు విరిసి కన్యావ్రత దీక్షను కొని పుణ్య తేజమున మెరిసి కను చూపులనెందరినో కరుణించుచో ప్రోచి భూమిని సంచరించి శ్రీ భువనేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి నాడు శాపగ్రస్త చిత్రరథుడు తానిపుడు విష్ణువర్ధన భూపతి రాన్ మహేంద్ర వరపురాజుగా చెలగి గత వాసనల బలిని కాముకునిగ తిరిగి పెను బృందమును గూడి పెనుగొండ చేరే తరుణి వాసవిని గని తాపమ్మునొందే తనకు వనితగా ఆమె తగినదని ఎంచే పెళ్లిని జరిపించుమని పెనువాత పంపే ధర్మ విరుద్ధము తగని వాంఛ ఇది భరించలేమనే బాలనాగరుడు ఎదుర్కొనగ మదిరించిన వీరులు విరూపాక్ష వరవీర అనుచరులు బలవంతునితో వైరము వలదని పలికెను కొందరు పలు పలు విధములా బలము ధర్మమని పలికే కొందరు కొదమ వీరులకు కొదవ లేదనిది వీరుల మాటలు విన్న వాసవి ధీర హృదయ గంభీర భావమున కుసుమ శ్రేష్ఠుని కురు భాస్కరుని తక్కిన పెద్దలనందర పిలిచి ధర్మ నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటించెను విప్రమ కలిగించెను యజ్ఞాగ్నిలో తనువు నాహుతుని చేయగా కన్యకా దీక్షతో కడతీరగా ప్రాణత్యాగమున పరమార్థమందగా విష్ణువర్ధనుని కడు వింతగా శిక్షింప సమకట్టినది దేవి సంభ్రమము కలిగించ పూర్వయుగ గాథలను బోధించి రూపించి ఇది తగదని చెప్పే ఈశ్వరి మహాశక్తి చతుర్ముఖ కాముకత సైపజాలని సంధ్య యజ్ఞాగ్నిలో పడి అరుంధతిగా వచ్చే తండ్రి దక్షుని తప్పు తాళజాలని సతి యాగానలను చేరి అంబగౌరిగా మారే కాముకుని రావణుని కరస్పర్శకు కనవి వేదవతి అగ్గిపడి వైదేహిగా వెలిగే ఆ రీతిగా తాను యజ్ఞకుండములో అడుగిడి అటుపైన అచ్చాము
వింతగా చూచే రాజులందరును వీక్షించి యోచించి వివిధముగా చర్చించి తల్లి మాట శిరోధార్యమనిరి తాము సైతము తనువు త్యాగమున నింపగా ఆనల కీలన జొచ్చి ఆహుతులుగా మారి పరంధామము చేర పాడియనిరి ధరిత్రియరుగని చరిత్రని ధర్మని పద్ధత త్యాగనిరతీరి గోత్రములు కుక్కుక దంపతులుగా 102 వృద్ధులు దంపతులు సిద్ధి పొందగా సిద్ధమైరి హోమాగ్ని జ్వరముద్యమించిరి వంశవృద్ధికై యువకుల వర్ధిల్లగా దీవించి దేవియే తమ కులముకెల్లా దేవదేవి అని పలికే ఏమి మనోనిబ్బరమది ఈ మహానుభావులది ఒంటరిగా దేవి కదలి మంటలలో పడరాదని అంటి పెట్టుకొని తామును అగ్నిలోకి చేరెదమని ధీర బుద్ధి ఆత్మశుద్ధి దివ్యత్వమే సిద్ధి ఆయువ శాశ్వతమని అమరత్వమే నిత్యమని బుడగ వంటి బ్రతుకును విడి పుణ్యగతిని పొందతలచే కదిలినది కళ్యాణి కన్యక కదిలినది కళ్యాణి కన్యక కళలు చెదరకను ఘనత చెరగకను మంగళ స్నానములనాచరించి బంగారు మేనికి సింగారములు దాల్చి నగరి వేల్పుల మొక్కి నగుమోము సిరివెలుగా దేవతా శక్తియు కలిసి ఒక మహాజ్యోతిగా ముప్పినది వాసవి అగ్ని చెంతకు సాగు అగ్ని వలె వెలిగినది దేవి తేజస్సు ఇది ఏమి వర్చస్సు ఇది వందనము తల్లి వరకాంతి వల్లి వందనము తల్లి వరకాంతి వల్లి కృంగి సుక్కి సోలిన దాని త్యాగమును గని మనోధైర్యము గూని దేవదేవియ వాసవి దేవి అని తెలిసి ఇది లీలయని తలచి ఈశ్వరుని మొక్కి పెనుగొండ మొత్తము వినతులు చేసి బ్రహ్మాంశ భాస్కరుడే బ్రహ్మత్వమును గూనె మల్హరుడు నిర్మించే మహిత కుండములు ఋత్విజులు పలికెరి రుక్యజు సామములు పరమ మంత్ర ప్రభల జ్వలించే శిఖలు సురలు మునులప్పురపు చూపులను చూడగా దివ్య మంగళ భవ్య దేహమున దేవి లీలగా యజ్ఞానికి అల ప్రవేశించే కుండాగ్నులను 102 దంపతులు పడే హాహాకారం మరొక వైపు అమర మంగళనాదమది మరోవైపు వరల సిద్ధుల జయధ్వనులు ఇంకొక వైపు కోలాహలం భువి కూర్చి కలకలము కన్యక అగ్నిని కలిసిన వార్త విష్ణువర్ధనుడి వినికిడికేగే అనూహ్య వార్తకు అప్పుర పడగా దేవి శాప బలమేమో స్వీయ పాప బలమేమో కాళీ క్రోధార్పణియేమో అసుర బుద్ధి గల ఆరాధుతల వేగి ప్రక్కులుగా పగిలినది దుష్కృత భారము తీరినది అక్కడి వాసవి ఇక్కడ కాళిగా ఉగ్ర భీషణాకృతిగా తోచగా ఇది విచిత్ర దుర్జన సంహారము తొలగెను భూమిపై దుష్కృతము అదిగదిగో అగ్నిలో ఉదయించినదిగో లోనజొచ్చిన దేవి కాలవచ్చెను మరలా అచ్చామూర్తిగా ఆవిర్భవించే అనరత త్రిభుజగా అదే చతుర్భుజగా వేవేల కరములను విశ్వరూపిణిగా బహురూపములన చట ప్రత్యక్షమాయే అఖిల శక్త్యాకృతిగా అది గోచరించే దర్శనమునిచ్చినది దయతో
Yeah.